గోరంత దీపం మూడవ భాగం. రెండవ భాగంలో అరుణ కూడా హరిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. అతను రచయిత అని అతన్ని గౌరవించాలని నిర్ణయించుకుంటుంది. ఇకపోతే విశ్వమూర్తికి పరశురామ్కి ఉన్న స్నేహం పరశురామ్కి గుర్తొస్తుంది. అతని గతమంతా అతని కళ్ళ ముందు మెదులుతుంది. పరశురామ్ కర్నూలుకు వచ్చి 3 ఏళ్లవుతోంది. విశ్వం BA పాస్ అయ్యాడు. కోరుకున్న విధంగా అక్కడే కొత్తగా ఆరంభించబడిన ఒక మిషనరీ స్కూల్లో మాస్టర్గా చేరాడు. అయితే పరశురామ్ వాళ్లతో పాటు వెళ్ళలేదు. ఈ మధ్య చాలా రోజులుగా స్వంతంగా మకాం ఏర్పరచుకోవాలని ఉంది పరశురామ్కి. తను తన పనులు వ్యాపారం వల్ల ఇంట్లో వాళ్ళకెంత ఇబ్బంది కలిగిస్తున్నది తెలుసు. కానీ వాళ్ళు చూపే స్నేహాభిమానాల ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోయాడు. విశ్వం మరో ఇంటికి మారాలని అనుకున్నప్పుడు ఇల్లు వెతికిపెట్టింది పరశురామే. అయితే సరిగ్గా సామాను చేరవేసే రోజు చెప్పాడు, నా సామాను ఇక్కడే ఉండని, నా వ్యాపారానికి ఇక్కడి నుంచి అనుకూలంగా ఉంటుంది అని. విశ్వం ఊహించని పరిణామం ఇది. ఎందుకురా వేరే ఉండటం, కొత్తగా ఈ బుద్ధి ఎట్లా పుట్టింది నీకు? అడగకుండా ఉండలేకపోయాడు. ఏం లేదు విశ్వం, కట్టుబట్టలతో వచ్చిన వాణ్ణి బాగుపడి ఈ స్థితికి చేరుకున్నానంటే అది మీ అభిమానం వల్లనే. కానీ ఇప్పుడు నా సరుకు సరంజామా ఎక్కువైంది. ఇన్నింటితో మీకు ఇబ్బంది కలిగించలేను. ఇంకా పోనీ నువ్వు చెప్పేది నిజమైతే ప్రతిరోజు భోజనానికి మాత్రం వచ్చి తీరాల్సిందే అంది మీనాక్షి. అలాగే వదిన అన్నాడు పరశురామ్. కానీ రోజు తప్పకుండా వెళ్ళటం మాత్రం వీలయ్యేది కాదు. అయితే ప్రతి ఆదివారం మాత్రం తప్పకుండా వెళ్ళి రోజంతా వారితో గడపటం అలవాటు చేసుకున్నాడు. సింగనమల నుండి వచ్చిన ఏడాది లోపలే చెల్లెలి పేరున 2 ఉత్తరాలు రాశాడు పరశురామ్. రాజ్యం దేనికి జవాబు రాయలేదు. కానీ వాళ్ళ చిన్నాన్న ఒక కార్డు మాత్రం రాశాడు. నువ్వెప్పుడైతే పెద్దవాళ్లమన్న గౌరవం లేకుండా ఇల్లు విడిచి పారిపోయావో ఆనాడే నీతో మా సంబంధం తెగిపోయింది. మాకు నువ్వు చచ్చిన వాడి కిందే జమ అని గుర్తుంచుకో అని రాశాడు. ఇంకా చేసేదేమీ లేకపోయింది. తనుంటున్న వీధిలోనే పిండిమర ఒకటి అమ్మకానికి వస్తే కొన్నాడు పరశురామ్. వ్యాపారం బాగానే పెరిగింది. స్వంతానికి మర ఉంటే మంచిదనిపించింది. రోజు కూలీకి ఒక బండిని కూడా కుదిర్చి ఉంచుకున్నాడు. ఈ విధంగా కొంత శరీర శ్రమ తప్పింది. కావలసిన గోధుమ బస్తాలు ఇప్పుడు అతని ఇంటికే వస్తున్నాయి. ఒక ఆదివారం విశ్వమూర్తి ఇంటికి బయలుదేరాడు. అతను సైకిల్ ఆపి దిగటం, మీనాక్షి విశ్వం ఇంటి ముందర రిక్షా దిగటం ఒక్కసారే జరిగాయి. పొద్దుటే ఎక్కడికో వెళ్ళొస్తున్నారే అడిగాడు. ముసిముసిగా నవ్వుతూ తలుపు తాళం తీసి లోపలికి అడుగు పెట్టాక చెప్పాడు విశ్వం. త్వరలో నువ్వు బాబాయివి కాబోతున్నావురా అని. నిజంగా అని ఆశ్చర్యపోయి మరుక్షణమే సైకిల్ మీద బజారుకి పరిగెత్తాడు పరశురామ్. పువ్వులు లడ్డూలు కొన్నాడు. టెంకాయ పూజ సామాను కొని సాయిబాబా ఆలయంలో మీనాక్షి విశ్వమూర్తుల పేరున అర్చన చేయించాడు. ప్రసాదం తీసుకొని ఇంటికొచ్చాడు పరశురామ్. అతని ఆనందాన్ని చూస్తే ముచ్చటగా ఉంది మీనాక్షికి. వచ్చే వారం నీకు కోడిపలా వండి పెడతాను పరశురామ్ అని మాటిచ్చేసింది. మీనాక్షి చేతులకి 2 జతల బంగారు గాజులు చేయించాలని పరశురామ్కి ఎన్నాళ్లుగానో ఉంది. విశ్వం తిడతాడని ఆ పని చెయ్యలేదు. ఇప్పుడు ఇంకా ఆలస్యం లేకుండా చేయించాలి. తనకెవరున్నారు? వదినే అయినా తోబుట్టు అయినా అన్నీ ఆమె అయింది. పుట్టింటి వారితో సంబంధాలు సవ్యంగా ఉంటే ఇప్పుడు ఆమె కోసం ఏమేం చేయించుండేవారో. సరిగ్గా అప్పుడే చెల్లాయి రాజ్యం గుర్తుకొచ్చింది. దానికి ఇప్పటికి పెళ్ళైపోయి ఉంటుంది. నాకే ఏ సంగతి తెలియకుండా ఉంది అనుకున్నాడు. వెళ్ళి ఒక్కసారి రాజ్యాన్ని పిన్నమ్మని చూడాలని ఎన్నిసార్లు అనిపించినా చిన్నాయన నోటికి భయపడి వెళ్ళలేకపోయాడు పరశురామ్. భోజనం చేసి మిత్రులిద్దరూ చెరొక పట్టమంచం మీద నడుం వాల్చారు. 3ంటికి మెలకు వచ్చింది. మీనాక్షి వంటింట్లో ఏదో పనిచేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. పక్కనే టేబుల్ మీద ఒక న్యూస్ పేపరు, కొన్ని పత్రికలు, ఒక లావాటి బౌండ్ పుస్తకం కనిపించాయి. పుస్తకం అందుకొని పేజీలు తిరగేశాడు. ఏవో గేయాలు పద్యాలు రాసున్నాయి అందులో. దస్తూరి చూస్తే మీనాక్షిదిలాగే ఉంది. తనకిష్టమైనవి వేరే పుస్తకాల నుంచో ఎత్తి రాసిపెట్టుకుంది కాబోలు అనుకున్నాడు. అక్కడక్కడ ఒకటి అరా చూస్తే ఆసక్తి కనిపించింది. వరుసగా చదవటం మొదలుపెట్టాడు. పరశురామ్కి సాహిత్యంతో పరిచయం చాలా తక్కువ. అతను ఎన్నుకున్న జీవిత విధానంలో సాహిత్యావలోకనానికి అవకాశము తక్కువే. తను చిన్నప్పటి నుంచి చదివిన చదువులో కవిత్వం అంటే ఊరికే చదివితే అర్థం కాదని, తెలుగు మాస్టారు భాష్యం చెబితేనే తెలుస్తుందని ఒక భావం ఏర్పడింది అతని మనసులో. దాన్ని కాస్త పటాపంచలు చేస్తోంది అతనిప్పుడు చదువుతున్న కవిత్వం. సులభంగా అర్థమయ్యే సాధారణ పదాలనే మాలలుగా గూర్చి పేర్చినట్లున్నాయా గేయాలు. భాష సరళంగానూ భావం సుందరంగానూ ఉంది. తన మనసుని తాకినట్టయింది. గంటన్నర సేపు సర్వం మరిచి చదువుతూ ఉండిపోయాడు. అందులో 30 దాకా గేయాలున్నాయి.
మొదట కొన్నింట్లో ప్రేమభావం, ప్రకృతిలో అందాలు, రెండు మనసులు దగ్గరైనప్పుడు ఏర్పడే స్నేహంలో మాధుర్యం వంటివి వర్ణించబడి ఉన్నాయి. చల్లని వెన్నెల్లో కూర్చుని పిల్ల గాలులను పీలుస్తూ ఉన్న అనుభూతి కలుగుతోంది అవి చదువుతూ ఉంటే. తరువాతి పద్యాలలో దేశభక్తి చోటు చేసుకుంది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన ఎందరో మహనీయులు, వారి ద్వారా నడిచిన ఉద్యమాలు ఎన్నో దృష్టిలో ఉంచుకుని రాయబడినవి. స్వాతంత్రం మా జన్మహక్కు అన్న గేయం పరశురాంకి చాలా నచ్చింది. తనకు తెలియకుండానే ఏదో ఆవేశం కలిగింది. చివరగా అనంతపురం కాలేజీ విద్యార్థి ఒకతను ఇల్లు, చదువు అన్నీ వదిలి ప్రాంతీయ ఉద్యమ నాయకుడిగా ఎన్ని కష్టాలకి గురి అయింది, చివరికి ఎంత దారుణంగా మరణం పాలైంది అంతా కళ్లకు కట్టేలా ఒక గాథలా రాసి ఉంది. కంట నీరొచ్చింది పరశురాంకి చదువుతూ ఉండగానే. తరువాత 10 పైచిలుకు గేయాలు అతనికి బాగా అర్థమవ్వలేదు. స్పష్టంగా తెలుసుకున్నదొకటి, ప్రతి మనిషి అంతరాంతరాలలో ఏదో తెలియని ఒంటరితనం ఎప్పుడూ బాధిస్తూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకొని పారిపోయేందుకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అవి నిజమేనేమో అనిపించింది పరశురాంకి. విశ్వం నిద్రలేచాడు. మంచం మీదే కూర్చుని ఆవులిస్తూ, ఏమోయ్ టీ ఏమైనా ఇస్తావా అని పిలిచాడు భార్యని. మా వదిన ఇంత మంచి కవిత్వం రాస్తుందని చెప్పలేదే నాకెప్పుడు అన్నాడు పరశురాం. నాకు మాత్రం ఏం తెలుసు, రాసి రహస్యంగా పెట్టెలో దాచుకుంది. ఈ మధ్య కనుక్కొని బయటికి తీశాను. ఇంత చక్కని కవితల్ని పెట్టెలో దాచి ఏం లాభం? అచ్చువేస్తే నలుగురు చదివి ఆనందిస్తారు. వింటున్నావా మీనా, మీ మరిది మీ గేయాలని అచ్చేస్తాడట తమాషా చేశాడు విశ్వం పకోడీలు తెచ్చిన మీనాక్షితో. వేయించినివ్వండి ఏం బింకంగా అన్నది. మొగుణ్ణి కాబట్టి నాకు, మరిది కాబట్టి వాడికి చదవటం తప్పదనుకో, చెరక కాపీ కొంటాం, మిగతా వాళ్ళకేం పని కొని చదివేందుకు అని గేలి చేశాడు. విశ్వం మాటలకేం, మీరిలాగే చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు నేను ఈ పని చేసి తీరుతాను, ఎంతమంది చదివి మెచ్చుతారో చూసి మూర్ఛపడిపోడు తగు విధంగా జవాబు చెప్పిన సీరియస్గా ఏదో నిర్ణయించుకున్న వాడిలా అన్నాడు పరశురాం. నెల రోజులుగా ఊరంతా ఒకటే సందడి హడావిడిగా ఉంది. వీధులన్నీ రిపేరు చేస్తున్నారు. అక్కడక్కడ కర్రలు పాతి రంగురంగుల కాగితాలతో చిన్న చిన్న జాతీయ జెండాలతో అలంకరిస్తున్నారు. సర్కారు ఆఫీసులన్నీ శుభ్రం చేసి సున్నాలు వేస్తున్నారు. కోల్స్ హై స్కూల్ గ్రౌండ్లో 3 అడుగుల ఎత్తు ప్లాట్ఫామ్ ఒకటి కొత్తగా కట్టి బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి నోట విన్నా అదే మాట, నెహ్రూజీ మనూరికొస్తారట, కోల్స్ హై స్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభలో ఉపన్యసిస్తారట అని. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆయన్ని కళ్ళారా చూస్తే చాలు అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. కొన్నాళ్లుగా చేస్తున్న ఆలోచనలన్నీ ఒక రూపానికి వచ్చాయి పరశురాం మనసులో. అతనికి స్వంతంగా ఏదైనా పుస్తకం అచ్చువేసి అమ్మాలని ఉంది. అందుకిది మంచి అవకాశం అనుకున్నాడు. విశ్వం సహాయం కోరాడు. విశ్వం నెహ్రూజీ జీవిత విశేషాలు, స్వాతంత్ర ఉద్యమంతో ఆయనకున్న సంబంధం, ఇలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలు సులభంగా అర్థమయ్యే భాషలో రాసివ్వు నాకు. ఈ సందర్భంలో ఒక పుస్తకంగా అచ్చువేసి అమ్మాలనుకుంటున్నాను. ఈ ఆలోచన కొత్తగా ఉంది విశ్వమూర్తికి. ఇది పరశురాంకి పుట్టిన బుద్ధేనా అని అనుమానం వచ్చింది. అతను ఇంతవరకు ఎన్నో విధాల చిన్న వ్యాపారాలు చేసే ప్లాన్ వేయటం తను చూశాడు. కానీ ఇలా ఓ పుస్తకం అచ్చేయటం అంటే మాటలు కాదు, కాపీలు అమ్మటం దగ్గర మొదలవుతుంది అసలు సమస్య. అక్కడ ఫెయిల్ అవుతే పెట్టిన ఖర్చు అంతా గంగలో పోసినట్లే. బాగా ఆలోచించావా? నాకెందుకో సులభంగా అమ్మగలనని అనిపిస్తోంది. అదంతా నేను చూసుకుంటాను. నేను అడిగిన వివరాలు రాసిపెట్టి విశ్వం బ్రతిమాలినట్టే అడిగాడు పరశురాం అడ్డు చెప్పొద్దన్నట్లుగా. గుండూరావు గారి అనుమతితో ప్రెస్ ఉపయోగించుకున్నాడు. పాకెట్ డైరీ సైజులో 50 పేజీల పుస్తకం తయారైంది. దాని మీదగా శాంతి దూత అనే పేరు, నెహ్రూజీ ఫోటో అచ్చువేశారు అట్ట కోసం. ధైర్యం చేసి 300 కాపీలు వేయించాడు పరశురాం. ఒక్కో కాపీ వెల ₹1.5. మిగిలింది పుస్తకాల్ని అమ్మే పని. ఏ విధంగా అయితే ఎక్కువ అమ్మొచ్చా అని ఆలోచించాడు. నెహ్రూజీ రావటం 2 రోజులు ఉందనంగా అమ్మటం మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుని అప్పటికి కాపీలు తయారు చేశాడు. పుస్తకంలో ఒక్కొక్క అక్షరాన్ని తనే కంపోజింగ్ చేసి ప్రూఫ్లు దిద్ది కాపీలు వేశాడు. బుధవారం సాయంత్రం స్పెషల్ ట్రైన్లో వచ్చి దిగుతారు నెహ్రూజీ. 6 గంటలకి బహిరంగ సభ. అందుకు తగిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఊర్లో న్యూస్ పేపర్లు, పత్రికలు అమ్మే ఏజెంటు ఒకతనున్నాడు. చందాదారుల ఇళ్లకు వెళ్ళి పత్రికలు, పేపర్లు అందజేసి వచ్చేందుకు 3 అబ్బాయిలున్నారు. ముందుగా వాళ్ళని ఆదివారమే ఒక చోట చేర్చి మాట్లాడాడు. ఒక్కొక్కరు కొన్ని కాపీలు తీసుకెళ్లి వారపత్రిక వెంబడి ఇంటింటా శాంతిదూతను చూపించి కొనమని అడగాలి. అందుకు వాళ్ళకి కొంత కమిషన్ ముట్టజెప్తానని కూడా చెప్పాడు. వాళ్ళు 3 కలిసి 50 కాపీలు అమ్మటమే చాలా కష్టమైందని మిగిలిన పుస్తకాలు, డబ్బు చేతబెట్టారు.
ఒక్కొక్కరికి ₹1 ఇచ్చి పంపించేశాడు. ఇంతేనా అమ్ముడైంది అని కొంత నిరుత్సాహం కలిగింది పరశురాంకి. కానీ విశ్వంతో అనలేదు, ఎద్దేవా చేస్తాడేమోనని. మంగళవారమంతా ప్రెస్కి సెలవు పెట్టేసి పుస్తకాల కట్టకట్టుకొని బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో గడిపాడు. రాత్రి 12 గంటలకి అలసి ఇల్లు చేరాడు. ఇంకా 300 కాపీలు ఉండిపోయాయి. తెల్లారి 6ంటికి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా విశ్వం. నిన్నంతా ఏమైపోయావు పత్తా లేకుండా అని అడిగాడు. పలకలేదు పరశురాం. పుస్తకాలు మిగిలిపోయాయి అని దిగులు పడ్డావా? పిచ్చివాడా, తిండి తిప్పలేకుండా ఇలా నీరసపడితే ఏం పని చేయగలవు? ఈరోజే నీకు అసలైన ఛాన్సు. సాయంత్రం 3ంటికల్లా కోల్స్ హైస్కూల్ గ్రౌండ్కి వెళ్దాం. పుస్తకాలు తీసుకుని వేడి వేడి పకోడీల్లా అమ్ముడవకపోతే అప్పుడడుగు. లే 10ంటికి మీ వదిన దోశలు చేస్తోంది అంటూ హడావిడి పెట్టేసి లాక్కు వెళ్ళాడు. ఆ వేళ ప్రెస్ మూసేశాడు గుండూరావు. విశ్వం స్కూలుకి సెలవే. మధ్యాహ్నం దాకా విశ్వం దగ్గరే గడిపాడు పరశురాం. గడిపాడు అనటం కంటే విశ్వం అతన్ని అక్కడి నుంచి కదలనివ్వలేదు అనటం సరిగ్గా ఉంటుంది. భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మిత్రులిద్దరూ బయలుదేరారు. అక్కడ వాలంటీర్లుగా చేస్తున్న వారిలో విశ్వం పనిచేసే స్కూల్ మాస్టర్లు కొందరున్నారు. వాళ్ల సహాయంతో కొన్ని పుస్తకాలు అమ్మారు. సభకి వచ్చి గుంపులుగా అక్కడక్కడ నిల్చుని ఉన్న కొందరికి పుస్తకాలను చూసి అమ్మే ప్రయత్నం చేశాడు పరశురాం. 5 గంటలైంది. ఇంకా 100 కాపీలకి పైగానే ఉన్నాయి. 40 నెహ్రూజీ వెళ్ళిపోయాక ఇవి ఎందుకు పనికిరావు, చింపి మంట పెట్టేయాల్సిందే అనుకున్నాడు పరశురాం. ఇంతలో నల్ల కారు ఒకటి గేట్లోంచి దూసుకొచ్చింది. అందులోంచి ఓ 50 ఏళ్ల పెద్ద మనిషి దిగాడు. ఆయనెవరో పరశురాంకి తెలియదు, కానీ ముఖం మాత్రం ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. ఆయన చుట్టూ చేరబోతున్న జనాన్ని వదిలించుకొని ముందుకు సాగుతూ ఎదురొచ్చిన పోలీస్ ఆఫీసర్లతో ఏదో మాట్లాడుతున్నాడాయన. ఏమైనా సరే అని ధైర్యం చేసి ముందుకు వెళ్ళాడు పరశురాం. నేరుగా వెళ్ళి పెద్దాయన చేతిలో ఓ పుస్తకం పెట్టాడు చొరవగా. ఎవరది అని కోపంగా కళ్ళెర్ర చేయబోయినాడు. ఒక్క క్షణం పుస్తకానిపై దృష్టి మరల్చి కాసేపు పేజీలు తిప్పి చూశాడాయన. చల్లగా పుస్తకం జేబులో పెట్టుకునేసి మరో జేబులోంచి పర్సు తీసి ₹1/2 పరశురాం చేత పెట్టి ముందుకు సాగిపోయాడాయన. చుట్టూ ఉన్న వాళ్ళంతా పరశురాంని, అతని చేతిలో ఉన్న పుస్తకాల కట్టని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పటికప్పుడే కొందరు కొన్నారు కూడా, తలా ఒకటి. ఆయనెవరు అని అటు వచ్చిన ఓ పోలీసు కానిస్టేబుల్ని అడిగాడు పరశురాం కుతూహలంగా. ఆ మాత్రం తెలీదు? ఆయనెవరు అని అడుగుతున్నావే? మన ఊరు నుంచి ఎంపీగా ఢిల్లీ వెళ్ళిన చెన్నకేశవరెడ్డి గారు ఆయనే. తను ఆయన ముఖం ఏ న్యూస్ పేపర్లోనూ చూసి ఉంటానని అనుకున్నాడు పరశురాం. అతనికి ఏం చెయ్యాలా అని దిక్కులు చూస్తూ నిల్చుని ఉండగా ఒక పోలీస్ జవాన్ వచ్చి, చూడబ్బాయ్, ఈ పుస్తకాలు అమ్మింది నువ్వే కదూ, రెడ్డిగారు పిలుస్తున్నారు రా అని మర్యాదగానే పిలిచిన కంగారుగా వెళ్ళాడు పరశురాం. ఏమైందోనని. ఈ పుస్తకం అచ్చువేసిందెవరు అడిగారు రెడ్డిగారు. ప్లాట్ఫామ్కి అవతల ఒక తడికల షెల్టర్లో కూర్చుని ఉన్నాడాయన కాఫీ తాగుతూ. నేనేనండి. ఆ మాట చెప్పడానికి అంత సిగ్గుపడతావేమోయ్. ఇంత మంచి పుస్తకాన్ని మన ఊరి వాళ్ళకి సమయం సందర్భానికి తగినట్లు అందిస్తున్నందుకు గర్వించాలి, కానీ నువ్విక్కడే కూర్చో, జనాన్ని నీ దగ్గరికే వచ్చి కొనుక్కునేలా చేస్తాను అని కాఫీ ముగించి లేచిపోయాడు. ఆయన వెంట ఆశ్రితులు వెళ్లటంతో ఖాళీ షెల్టర్లో పరశురాం ఒక్కడు ఓ స్టూల్ మీద కూర్చున్నాడు ఎదురు చూస్తూ. అతని పుస్తకం స్టేజీ మీద మైక్రోఫోన్లో పరిచయం చేశారు ఎవరో. కావలసిన వారు వచ్చి పలానా చోట పుస్తకాలు కొనవచ్చు అని చెప్పారు. 5 నిమిషాల్లో జనం పరశురాం దగ్గరికి రావటం మొదలైంది. అరగంటలో పరశురాం చేతులు ఖాళీ అయిపోయాయి. అతని సంతోషానికి అవధులు లేవు. దూరంగా నిల్చుని గమనిస్తున్న విశ్వానికి ఇది చిత్రంగానూ ఉంది. ఇవాళ నుంచి నా మిత్రుణ్ణి భరించిన అదృష్టం, వీణ్ణి ఇంకా ఇలాగే పైకి తీసుకెళ్లాలి అని మనసారా కోరుకున్నాడు. 2 ఏళ్ల క్రితం మొదలైన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉద్యమపు గాలులు అప్పుడప్పుడు రాయలసీమ వైపు వీస్తూ ఉన్నాయి. కానీ కోస్తా ఆంధ్రుల ఆధిక్యత మీద నిరసనతో ఇటువైపు వారు చాలా కాలం తాటస్థాన్నే వహించారు. కానీ రాను రాను ఉద్యమంలో ఎక్కువ మంది ముఖ్య నాయకులు పాల్గొని విస్తరింపజేయటంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాంతీయ భేదాలు మరిచి ఒక్కటైనారు తెలుగువారందరూ. 58 రోజుల నిరాహార దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు గారు తనువు చాలించటంతో ఆంధ్రులంతా తల్లడిల్లిపోయారు. తరువాత 2 రోజులకి నెహ్రూజీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. కర్నూలు కొత్త రాష్ట్రానికి రాజధాని అయింది. ఉద్యమ సమయంలో చెన్నకేశవరెడ్డి గారి వంటి నాయకులకి కర్నూలులోని పెద్ద వ్యాపారస్తులు, ధనికులు ఎందరో ఉద్యమ వ్యాప్తికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఉచితంగా కొన్ని వేల కరపత్రాలు తన ప్రెస్లో అచ్చువేయించడం ద్వారా తాను భాగం వహించాడు గుండూరావు. కొత్త రాజధాని అయిన కర్నూలులో వెలిసిన ఎన్నో సర్కారు ఆఫీసులకి
ఫైళ్ళు, అకౌంట్ పుస్తకాలు, రూళ్ల కాగితాలు వందల్లో వేలల్లో కావాల్సొచ్చాయి. ఆ కాంట్రాక్ట్సు వీలైనని సంపాదించడంలో, ఒప్పుకున్న పనిని నిర్ణీత సమయంలో ముగించి ఇవ్వటంలోనూ పరశురాం ముఖ్య పాత్ర వహించాడు. ఆ రోజుల్లో తన స్వంత వ్యాపారాలన్నీ మూలకు పెట్టడం తప్పలేదతనికి. ప్రెస్ నుంచి అర్ధరాత్రికి గాని బయటపడటానికి వీలయ్యేది కాదు. సరిగ్గా అప్పుడే అతను గుండూరావుకి ప్రీతిపాత్రుడయ్యాడు. పరశురాం మొదటి కథ తన దగ్గరికి వచ్చినప్పుడే అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది గుండూరావుకి. తర్వాత పనిలో అతను చూపుతూ వచ్చిన శ్రద్ధ, చేస్తున్న ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయకుండానే ఇతర వ్యాపకాలు కల్పించుకుని డబ్బు సంపాదిస్తున్న అతని చాకచక్యం ఆ అభిప్రాయాన్ని మరింతగా బలపరిచాయి. అందుచేతనే విశ్వం మానేసినప్పుడు ఆ ఉద్యోగాన్ని పరశురాంకి ఇవ్వటం ఆలోచించకుండానే చేశారు. ఈ మధ్య కొన్నాళ్లుగా గుండూరావు ఆరోగ్యం బాగుండటం లేదు. ఎక్కువగా ఇల్లు వదిలి తిరగలేకుండా ఉన్నాడు. అయినా ఆ తేడా ఏమీ కనిపించనివ్వకుండా పరశురాం ప్రెస్ వర్క్ అంతా చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఆయన కనిపించేది ఆస్తి అంతా కట్టబెట్టి తన కూతుర్నెవరో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చేందుకు బదులుగా పరశురాంకి ఇస్తే అలా అని అడిగేస్తే అని. అయితే బొత్తిగా వెనక ముందు ఎవ్వరూ లేనివాడు తన బంధువులంతా ఏమనుకుంటారోనని భయపడ్డాడు. కానీ అతను స్వంతంగా ఓ పుస్తకం అచ్చువేసి అమ్మి రెడ్డిగారి మెప్పు సంపాదించటంతో ఆ భయం కాస్త ఎగిరిపోయింది. ఆయన పుణ్యమా అని పరశురాం పేరు న్యూస్ పేపర్లలోకి కూడా ఎక్కింది. పరశురాంను ఒకరోజు ఇంటికి పిలిపించాడు గుండూరావు. ఎప్పుడూ తను వసారాలో కూర్చుంటే ఎదురుగా పిట్టగోడ నానుకుని నిలబడే మాట్లాడతాడు పరశురాం. అలాంటిది ఇవాళ హాల్లో పెద్ద సోఫాలో తను కూర్చుని ఉన్నాడు. అతను వచ్చేసరికి రావోయి లోపలికి అని సాదరంగా ఆహ్వానించి అతను మొహమాట పడుతున్నా వినకుండా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పరశురాంకి ఆదరము, మర్యాద కొత్తగా ఉన్నాయి. డబ్బు విషయంలోనూ తన కింద పనిచేసేవాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవటంలోనూ ఆయన ఎంత నిక్కచ్చిగా ఉంటాడో తనకి అనుభవపూర్వకంగా తెలుసు. అలాంటిది ఈరోజు తరతమ భేదాలు మరిచి సరసన కూర్చోబెట్టుకుంటున్నాడంటే ఏదో విశేషమే ఉండాలి అనుకున్నాడు అతను. కామమ్మ, కాఫీ తీసుకురా తల్లి, కూతుర్ని కేకేశాడు. ఇది ఇంకా కొత్తగా ఉంది పరశురాంకి. అతను ఆశ్చర్యంలోంచి కోలుకోకముందే కామేశ్వరి కాఫీ తెచ్చింది. నడకలోనే కుడిపాదం ఈడ్చి నడవడం తెలుస్తోంది. అదొక్క లోపం తప్పిస్తే ముక్కు, ముఖం తీరు చక్కగానే ఉంటుంది. అక్కడున్న బల్ల మీద కాఫీ పెట్టేసి వెళ్ళిపోయిందామే. చెరొక గ్లాసు కాఫీ అందుకున్న తర్వాత అడిగాడు గుండూరావు. నేరుగా అడిగేస్తున్నానని ఏమీ అనుకోవద్దు. నాకు ఉన్న విషయం దాచి మాటల గారడీ చేయటం రాదు. నీకా వెనక ముందు ఎవరూ లేరు. నువ్వు మా పాపను పెళ్లి చేసుకుంటావా అని అడగాలనే పిలిపించింది. అమ్మాయిని చూసావు కదా, నీ అభిప్రాయం చెప్పు. పరశురాం ఊహించని పరిణామం ఇది. హఠాత్తుగా వచ్చిన ప్రశ్నకి అంత వెంటనే జవాబేం చెప్తాడు? మౌనంగా కాఫీ తాగుతూ ఉండిపోయాడు. ఇందులో బలవంతం ఏమీ లేదు. నా బిడ్డను గూర్చి గొప్పలు చెప్పుకోవటం బాగుండదు. కాలు వంకర తప్పిస్తే వేరే లోటు లేదు. మంచి మనసు అందులో గుడి కట్టి పూజ చేస్తుంది కట్టుకున్నవాణ్ణి. నిజానికి నన్నల్లుణ్ణి చేసుకునేందుకే మీరు బాగా ఆలోచించాలి బాబు. ఆస్తి, అంతస్తు ఎందులోనూ మీకు తూగలేనివాణ్ణి. అదంతా ఎన్నాళ్లుగానో ఆలోచించి అడుగుతున్నానులే అబ్బాయి. ఎవరూ లేకపోతే ఏం, పెళ్ళైతే అందరం ఒకటవుతాం. అయినా తొందరేం లేదు. బాగా ఆలోచించుకునే చెప్పు. దూరపు బంధువులు ఎవరైనా ఉంటే చెప్పు, పిలిపించి మాట్లాడతాను నీకు ఇష్టమైతే. ప్రత్యేకించి చెప్పకపోయినా అర్థం చేసుకోలేని తెలివి తక్కువవాడు కాదు పరశురాం. ఆ అమ్మాయిని పెళ్లాడితే మొట్టమొదట ప్రెస్సు తనకి సొంతమవుతుంది. అది అతన్ని చాలా ఆకర్షించింది. అతను ఆ రోజు ఏ ముహూర్తంలో ప్రెస్ వర్క్లో చేరాడో కానీ దానికి అతనికి అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. అందుకే స్వంతంగా ఎన్ని వ్యాపారాలు చేయగల శక్తి ఉన్నా ఆ ఉద్యోగాన్ని మాత్రం వదులుకోలేదు. ప్రపంచంలో చాలా కొంతమందికి మాత్రమే జీవితం వడ్డించిన విస్తరలా ఉంటుంది. మిగిలిన చాలామందికి ఏది కోరుకున్నా అంత దూరంలో ఉండి అంది అందక ఊరిస్తూ ఉంటుంది. తని కోవకి చెందినవాడినని పరశురాంకి తెలుసు. తనకిప్పుడు ఆసరాగా ఉండే వ్యక్తులు, కొంత డబ్బు కావాలి ముందుకు వెళ్ళాలంటే. అందుకనే ఆ పిల్లకున్న లోపాన్ని మర్చిపోయి ఒప్పుకునేందుకు నిర్ణయించుకున్నాడు. నెల తిరిగేసరికి పరశురాం కామేశ్వరుల వివాహమైంది. అతను పాత ఇల్లు వదిలి మామగారింటికి మకాం మార్చాడు. పెళ్లిలో అన్నీ తామే అయి తిరిగారు మీనాక్షి, విశ్వమూర్తి. స్వంత అక్క చెల్లెళ్ళు లేని కామేశ్వరి సహజంగా మీనాక్షితో బాగా కలిసిపోయింది. అందుకనే ప్రసవానికి కొద్ది రోజుల ముందు మీనాక్షిని తన ఇంట్లో ఉంచుకుందామనే సలహా తనే ఇచ్చింది పరశురాంకి. ఒక విధంగా స్వార్థం కోసమే తని పెళ్లి చేసుకున్న తర్వాత తానేదో పోగొట్టుకున్నాను అనే అభిప్రాయం మార్చుకోక తప్పలేదు పరశురాంకి. కామేశ్వరి దృష్టిలో అతను దేవుడు. తన తండ్రికున్న ఆస్తి పరపతి ఉపయోగించి
కూతురు అవిటితనాన్ని కప్పిపెట్టైనా తనకి మంచి సంబంధాన్ని తేగల శక్తి ఉంది. కానీ అలా చేసుకున్నవాడు తనని జీవితాంతం సుఖపెడతాడనే గ్యారంటీ ఏముంది? అందుకనే తండ్రి పెళ్లి మాటెత్తినప్పుడల్లా బెదురుగా ఉండేది ఆమెకి. 4-5 సంబంధాలు చూడటం కూడా అయింది. కానీ పెళ్లి చూపుల దగ్గరే ఆగిపోయినాయి. తండ్రికి అవతలి వారు నచ్చకో, వారికి తను నచ్చకో. కానీ పరశురాం 4 ఏళ్లుగా తెలుసు. అతను ఒక్కనాడైనా తనని తేరిపారా చూడకపోయినా తన్ని తమ ఇంటికి వచ్చినప్పుడల్లా గమనిస్తూనే ఉంది. మొదటగా అతను విశ్వమూర్తి వెంట వచ్చినప్పుడు చూసింది. ఆ వేళ అతన్ని గూర్చి తనకేమీ తెలియకపోయినా ఏదో అర్థం కాని అభిమానాన్ని ఏర్పరచుకుంది మనసులోనే. అయితే దాని వెంటే కొంత నిస్పృహ లేకపోలేదు. తనెవరి మీద ఎంత ఆశలు పెంచుకుంటే ఏం, తన అవిటితనాన్ని భరించి తనకి దగ్గరయ్యేదెవరు అనే బాధ మనసుని ముల్లులా గుర్తు చేసేది. అతను ప్రెస్ వర్క్లో తండ్రి అభిమానాన్ని ఎలా సంపాదించింది, స్వయంగా వ్యాపారం చేసి ఎలా నెగ్గుకొస్తున్నది, స్వంతంగా ఒక పుస్తకం ప్రచురించి అమ్మటంలో విజయం సాధించటం అన్నీ తెలుసుకుంటూనే ఉందామే. తండ్రి కూతుళ్ళిద్దరూ మంచి స్నేహంగా ఉంటారు. తనలో లోపానికి భయపడి ఎప్పుడూ గడప దాటి కదలదు కామేశ్వరి. కానీ ఆమె తండ్రికి బయట జరిగే ఏ విషయాలైనా కూతురికి వివరించి చెప్పటం సరదా. చివరికి పరశురాం తన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడని తెలియగానే గుండెల మీద నుంచి పెద్ద బరువు ఏదో తీసేసినట్లయింది. అతని పెళ్లికి ఒప్పుకుంటే బాగుండు అని ఎన్నిసార్లు అనుకుందో అంతకుముందు. పెళ్ళైన తర్వాత అతని గురించి తాను చేసిన ఆలోచనలు ఒక్కొక్కటి అతనికి చెప్పింది సిగ్గుపడుతూనే. అన్నింటికీ నవ్వేసి ఊరుకునేవాడు పరశురాం. మనిషి అన్న తర్వాత తగిన వయసులో పెళ్లి చేసుకుని ఒక తోడు ఏర్పరచుకోవటం అవసరమని అతని అభిప్రాయం. అయితే తను చేసుకోబోయే అమ్మాయి ఇలా ఉండాలి, అంత అందంగా ఉండాలి అనే అతనెప్పుడూ కలలు కనే తీరుబాటు ఎక్కడుంది? అందువలనే కామేశ్వర్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్ననాడు తన జీవితంలో జరిగి తీరాల్సిందేదో జరిగిపోతోంది అనే భావనే అతనిలో ఉండేది. అయితే పెళ్ళైన కొన్ని రోజుల్లోపలే కామేశ్వరి మంచితనము, తనంటే ఆమెకున్న అభిమానం అర్థమైనాయి పరశురాంకి. తనకు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి ఇల్లు చేరే వరకు ఎన్నో వ్యాపారాలు, వ్యవహారాలు, ఆలోచనలును. తను తిరుగాడే ప్రపంచం పెద్దది, ఆమె కళ కాదు. ఆమె ఆలోచన పరిధి చిన్నది. వాటి నిండా తనే నిండి ఉంటాడని తెలుసు. తను కాస్త నీరసంగా కనిపించినా, ఏమాత్రం నలతపడినా ఆమె ఎంత హడావిడి చేస్తుందో, ఎంత గాబరాగా తనకు సేవలు చేస్తుందో చూశాడు. తాను అంతే. ఎక్కువగా పని ఏదైనా ఉండి ఆలస్యంగా ఇల్లు చేరాల్సి వచ్చిన రోజున భార్య భోజనం చేయకుండా తన కోసం చూస్తుంటుంది కదా అని బాధపడేవాడు. ఒక్కోసారి తామిద్దరి మధ్య ఇంత తక్కువ కాలంలో ఏర్పడిన ఈ ప్రేమాభిమానానికి ఆశ్చర్యం వేస్తుంది. ఇన్నాళ్ళు ఆకలిగా ఉంటే హోటల్లో భోజనం చేయటం, విశ్రాంతి కోసం ఇల్లు చేరటం చేసేవాడు. ఇప్పుడు ఆ 2 అవసరాలకి మించిన ఆకర్షణ శక్తి ఏదో తన్ని ఇంటికి లాగుతోంది. పెళ్లితో కొంత ఆస్తి, ఒక అంతస్తు వచ్చాయి పరశురాంకి. అందుకే చిన్న వ్యాపారాలు వదిలేశాడు. పిండి మరని ఇంకెవరికో అమ్మేసి మామగారి సలహా మీద పిండి, రవ్వ, మైదా తయారు చేసే పెద్ద ఫ్లోర్ మిల్లింగ్ మిషన్ కొన్నాడు. స్వంతంగా భూములు, పొలాలు చూసుకునే ఓపిక లేక అన్నీ అమ్మేసి అల్లుడికి అవసరమైన పెట్టుబడి అందించాడు గుండూరావు. మిల్లుకి, ప్రెస్కి తిరుగుతూ రెండూ చూసుకుంటున్నాడు పరశురాం. కొత్తగా మోటార్ సైకిల్ ఒకటి కొనుక్కున్నాడు. మీనాక్షి మొదటిసారి 3వ నెలలో గర్భస్రావం అయినప్పటి నుంచి ఆమెను అతి జాగ్రత్తగా చూసుకున్నాడు విశ్వం. ఆమెకి కూరగాయలు తరిగి ఇవ్వటం దగ్గర నుంచి వంటలో ఎంతో సహాయం చేసేవాడు. ఆమె ఏ కాస్త అలసినట్లు నీరసంగా కనిపించినా మంచం దిగరిచ్చేవాడు కాదు. మీనాక్షికి రెండోసారి నెల తప్పినప్పుడు ఎంతగా ప్రార్థించాడో దేవుణ్ణి, ఆమెకే అపాయము జరగకుండా సవ్యంగా పురుడు జరిగిపోవాలి అని. అన్ని ప్రార్థనలు వ్యర్థమే అయినాయి. నిండు చూలాలిగా కళకళలాడుతూ పరశురాం పెళ్లి అంతా తనే అయి తిరిగిన మీనాక్షి నెల తిరిగే లోపులే పురుడు కష్టమై హాస్పిటల్లోనే ప్రాణాలు విడిచింది. ఒకప్పుడు పరశురాం ఆమెకు చేయించి పెట్టినవి, ఇన్నాళ్ళు ఆమె చేతుల్లో కదలాడినవి 2 జతల బంగారు గాజులు మాత్రం భద్రంగా తీసి దాచుకున్నాడు విశ్వమూర్తి. అతనికి ఆ ఇంట్లో, ఆ ఊర్లో ఉండటం వద్దనిపించింది. స్వతహాగా కాస్త గుండె నిబ్బరం కలవాడు కావటం వల్ల పూర్తిగా దిగజారిపోలేదు. దుఃఖాన్ని బయటికి చూపలేదు. తన బాధని ఒకరితో చెప్పుకోనూ లేదు. వీలైనంత సమయం స్కూల్లోనే గడుపుతున్నాడు. ఇంటికి రావటం అంటేనే బెదురుగా ఉంటుంది. ఏ గదిలో ఉన్నా, ఏం చేస్తున్నా శూన్యంగా, అర్థం లేనట్లుగా అనిపిస్తుంది. ఒంటరితనం అన్నది మనసులో భాగం అయిన వారు పోయిన తర్వాత ఏర్పడేది ఇంత భయంకరంగా ఉంటుందని అతను మునుపెన్నడూ ఊహించలేదు. ఏదో ఒక విధంగా బుర్రకి పరిపెట్టాలని ఎంఏ పరీక్ష కట్టాడు, ప్రైవేట్గా రాద్దామని. అర్ధరాత్రి అయినా సరే నిద్ర రాక ఏవో పుస్తకాలు ముందేసుకొని కూర్చునేవాడు. ఆ రోజుల్లోనే అనుకోకుండా
ఆ ఊరు వదిలి వెళ్ళాలన్న అతని కోరిక తీరింది. బెంగళూరులో ఒక ఆంగ్ల దినపత్రిక ఆఫీస్లో ఖాళీలు పడితే అప్లై చేసి రిపోర్టర్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. దసరా పండగకి పరశురాం ఆహ్వానం మీద కర్నూలు వచ్చాడు విశ్వం. వస్తూ అనంతపూర్లో దిగి సింగనమలలో ఒకరోజు గడిపొచ్చాడు. అతని తండ్రి ఆరోగ్యం అంత బాగుండలేదు. అయితే సొంత ఊర్లోనే ప్రాణాలు వదలాలని ఆశ పెట్టుకున్న ఆయన తన దగ్గరికి బెంగళూరు వచ్చేయమని ఎంతగా అడిగినా ఒప్పుకోలేదు. తానేమో ఉద్యోగం మానేసి ఆయన దగ్గర ఉండలేడు. ఈసారి పరశురాంకి చెప్పాల్సిన ముఖ్యమైన వార్త ఒకటి ఉంది. కానీ పండగ పూట చెప్పి బాధించడం ఇష్టం లేదు. అసలు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. సాయంత్రం ఇద్దరూ మోటార్ సైకిల్ మీద ఊరంతా తిరిగి చివరికి సాయిబాబా ఆలయం చేరారు. బాబాకి పూజ చేయించి తుంగభద్ర ఒడ్డున కూర్చున్నారు. ఏమిటి విశ్వం, మన ఊరి విశేషాలు? మాస్టర్ ఎలా ఉన్నారు? ఏమిటో అలాగే లాగుతున్నాడు. నాతో వచ్చేయమంటే రాడు. మా ఇంట్లో వాళ్ళు ఎవరినైనా చూసావా? మా చిన్నాన్న ఏమంటున్నాడు? మీ చిన్నాన్నని నేను చూడలేదులే. రాజ్యం అక్కడే ఉంది ఇప్పుడు. రాజ్యానికి పెళ్ళై 6 నెలలైంది. పెళ్లి పత్రిక పరశురాంకి ఎవరూ పంపలేదు. మాస్టారి ద్వారా విశ్వానికి మాత్రం వచ్చింది. పెళ్లికి వెళ్ళాలని ఎంత ఇష్టంగా ఉన్నా పిలవని పేరంటానికి మనసు ఒప్పుకోలేదు. ఏం, మళ్ళీ దాని భర్తకి ఆరోగ్యం బాగులేదా? వాళ్ళ చిన్నాన్న కూతురి పెళ్లి చేయటంలో మోసపోయాడని, అతనికి టీబీ ఉన్నట్లు అందరూ చెప్పుకుంటున్నారని కూడా విశ్వమే చెప్పాడు మునుపు ఒకసారి వెళ్ళొచ్చినప్పుడు. అసలు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియకుండా ఉందిరా. అతను పోయి 15 రోజులైందట. విధవని చేసి పుట్టింటికి పంపేశారు అత్తగారు వాళ్ళు. తలవంచుకొని నిదానంగా చెప్పేశాడు విశ్వం. కొన్ని క్షణాల పాటు పరశురాం ఏమీ మాట్లాడలేదు. అసలేం జరిగింది విశ్వం? అతనికేం చికిత్స చేయించలేదా వాళ్ళు? నాకు ఆ వివరాలు ఏవి తెలియవు రాము. మీ చిన్నాన్న నేను కనబడితే చాలు ఆమడ దూరం నుంచే అంటరాని వాడిలా చూసి దారి తొలగి ఎటో వెళ్ళిపోతాడు. నేను ఒకసారి మీ ఇంటి పక్క సందులో వెళ్తుంటే గుమ్మంలోంచి కనిపించింది రాజ్యం. జుట్టుముడి, బోడి చేతులు, తెల్ల చీర, అచ్చంగా విధవేషంలోకి దించేశారా పిల్లని. పాపం ఎంత బాధపడుతోందో. పోయినవాడు పోయాడు. ఉన్నవాళ్ళని ఇలా వేధించటం ఏం సాంప్రదాయమో మన వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకుంటారో. చెల్లెలికి తన మీదున్న అభిమానం పరశురాం మరవలేదు. లంగా జాకెట్టు, కాళ్ల గొలుసులు, పిలక జడ, చేతుల నిండా గలగలమనే గాజులతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజ్యం రూపమే గుర్తుంది తనకి. ఇంత చిన్నపిల్లకి పెళ్ళలా చేస్తున్నారా అని ఆశ్చర్యం వేసింది పెళ్లి వార్త తెలిసినప్పుడు. కానీ వయసుతో సులభంగా ఎదిగిపోతారు ఆడపిల్లలు. 16 ఏళ్ళు వచ్చాయి గదు, పెద్దదైపోయి ఉంటుందిలే అని సర్ది చెప్పుకున్నాడు. పెళ్లి కూతురు ముస్తాబులో చీర కట్టి బుట్ట బొమ్మలా ఎంత బాగుంటుందో అని అతని మనసెంత పీకినా పెళ్లికి వెళ్ళలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు పెళ్ళైన 6 నెలలకే మొగుడు పోయాడని మూలన కూర్చోబెట్టారంటే కడుపులో కెలికినట్లవుతోంది పరశురాంకి. ఏం చెయ్యాలి, నేనేం చేయగలను అని కలవరపడ్డాడు. అందరినీ ఎదిరించి చెల్లెల్ని తెచ్చి దగ్గరుంచుకుందామంటే ముందుగా భార్యకి మామకి చెప్పి ఒప్పించాలి. నిజానికి ఇంట్లో తనకి అడ్డేది లేకపోయినా ఇల్లరికపు అల్లుండనే భావమే ఉంది పరశురాం మనసులో. విశ్వంకున్నంత స్వాతంత్రం నాకు లేదు కదా అనుకుని బాధపడ్డాడు. అసలు తానివాళ ముఖ్యంగా విశ్వంతో ప్రస్తావించాలనుకున్న విషయం వేరు. అది ఇప్పుడు గుర్తొచ్చింది. త్వరలో ప్రచురణ సంస్థ ఒకటి మొదలు పెడదామనుకుంటున్నా విశ్వం. నిజమా? అంత పెద్ద వ్యాపారానికి డబ్బు సమకూర్చుకునే ప్లాన్ వేస్తున్నావా? కొంతవరకు ఉంది, మిగతాది అప్పు చేయటమే. మరింకేం? కానీ నీదసలే గోల్డెన్ టచ్. పట్టిందల్లా బంగారం చేస్తావు. అనుకున్నది మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించు. మంచి పుస్తకాలు అచ్చేసేయి. నువ్విలా ఏమీ సంబంధం లేనట్లు మాట్లాడితే ఎలాగా? నాకు అప్పిచ్చేది ఎవరనుకుంటున్నావు? నువ్వే. అప్పైనా ఇవ్వు, పార్ట్నర్గా అయినా చేరు, దేనికైనా నేను రెడీ. పెద్ద ప్లాన్తోనే వచ్చావే. సరే, ఆలోచించి చెప్తాను. అర్జెంట్ ఏమీ లేదులే, బాగా ఆలోచించుకో. మొదట ప్రచురించేది మా వదిన వ్రాసిన గేయ సంపుటినే. అందులో నీకేమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా నువ్వు ఒప్పుకుంటావు త్వరగా. నీ తెలివి నా దగ్గర ఉపయోగించడం ఆరంభించావా? గేయ సంపుటి వేసి అమ్ముకోవాలనేనా, లేక ఏమో ఎంతలా తీసి పారేస్తున్నావు? ఆవిడ పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని నీకు అసలు ఏమాత్రం ఇష్టం ఉన్నట్లు కనిపించడం లేదే. ఓకే, సరేనయ్యా, ఒప్పేసుకుంటున్నాను. ఈసారి ఊరెళ్ళినప్పుడు డబ్బు సంగతి నాన్నతో ప్రస్తావించాక ఎంతవరకు మదుపు పెట్టగలనో గట్టిగా చెబుతాను. శుభం. మరింక బయలుదేరదామా? ఇద్దరూ కలిసి ఇల్లు చేరేసరికి భోజనాల వేళైంది. ఇంటా బయట పనిలో మరిచినట్లున్న రాజ్యం పరిస్థితి గుర్తొచ్చినప్పుడల్లా లోపల గుండెల్ని గుచ్చినట్లుగా ఉంది పరశురాంకి. మనసు నిలవక భార్యతో చెప్పుకున్నాడు ఒకరోజు విషయాన్ని. భర్త చుట్టాలెవరూ ఆమెకు తెలీదు, కానీ అతడంటే అభిమానించే చెల్లెలుందని తెలుసు.
ఆమెను చూడాలని, కనీసం పెళ్లికైనా వెళ్ళాలని ఉండేది కామేశ్వరికి. కానీ భర్త అటువైపు వెళ్లేందుకు ఉత్సాహం చూపడు. తనేం చేయగలదు? పెళ్లికి ఏదైనా బహుమతైనా పంపమన్నది భర్తని. ఎలాగూ విశ్వమూర్తి వెళ్తున్నాడు కదా అని, ఎందుకు వాళ్లతో తిప్పి కొట్టించుకోవటానికే అని కొట్టి పారేశాడు ఆమె మాటల్ని పరశురాం. అతని పట్టుదలకి అప్పుడప్పుడు భయం వేసేది. అయినా మాట పట్టింపు వచ్చిందంటే ఎవ్వరినీ లెక్క చేయడు. ఆఖరికి భార్యనైనా సరే సులభంగా దూరం చేస్తాడు అనిపించింది ఆమెకి. అందుకే అతనేది చెప్పినా అవుననటం తప్ప మరో విధంగా చెప్పటం ఆమె అలవాటు చేసుకోలేదు. రాజ్యం దురదృష్టానికి భర్త ఎంతగా బాధపడుతున్నాడో అర్థం చేసుకోగలదు కామేశ్వరి. ఆ అమ్మాయి వయసులో తనకైనా చిన్నదే. మిగిలిన జీవితమంతా ఆమె ఇలా ఏడుస్తూ లాగాల్సిందేనా? అసలే పల్లెటూరు. విధవా అని ముద్ర వేసి బాధించేవాళ్ళు ఎక్కువ. పండగలకి, శుభకార్యాలకి నలుగురిలో పాల్గొనేందుకు కూడా అడ్డుపెట్టి అవమానిస్తారు. ఆమెకు ఆలోచన వచ్చింది. భర్త ఏమంటాడోననే భయం ఉన్నా ధైర్యం చేసి చెప్పింది అతనికి. మీ చెల్లెలకి మీరు మళ్ళీ పెళ్ళెందుకు చేయించకూడదు? ఏమిటే నీకు తమాషాగా ఉందా? భర్త చచ్చిన పిల్లకి మళ్ళీ పెళ్ళికి మా చిన్నాన్న ఎక్కడ ఒప్పుకుంటాడు? ఆయన చేసింది ఒకటి చాలదా నిర్వాకం? ఇంకా ఎందుకు? నేనంటున్నది మీరు చెయ్యండని. అంటే చిన్నాన్నకు తెలియకుండానా? తప్పేముంది? ఆలోచనల్లో పడ్డాడు పరశురాం. భార్య చెప్తున్నది బాగానే ఉంది. చెల్లెల్ని ఆ కొంపలోంచి బయటపడేసే శక్తి తనకే ఉంది. పూర్తిగా ఏడాదైనా కాపురం చేయని పిల్లకి మళ్ళీ పెళ్లి చేస్తే మటుకు తప్పేముంది? అదలా జీవితాంతం ఎందుకు మగ్గిపోవాలి? అలా అనిపించాక అసలు కామేశ్వర్కి వచ్చిన ఆలోచన తనకెందుకు రాలేదా అని ఆశ్చర్యం వేసింది. ఆలోచన బాగుంది, కానీ భర్త పోయిన అమ్మాయిని కోరి కట్టుకునేవాణ్ణి ఎక్కడ సంపాదించేది? ఎవరు చేస్తారా పని? ఏ భార్య పోయిన వాణ్ణో చూడాలి అనుకున్నాడు. స్నేహితుడు విశ్వమూర్తి మనసులో మెదిలాడు. మీనాక్షి పోయి 2 ఏళ్ళు అవుతోంది. ఒంటరిగా ఎన్నేళ్ళు అలా ఉండిపోతాడు విశ్వం? ఎప్పటికైనా ఒంటరితనం కష్టం అనిపించదు? రాజ్యాన్ని చేసుకుంటావా అని అతన్నే అడిగితే చిన్నప్పటి నుంచి దాన్ని ఎరుగున్నవాడు. పాతకాలం పద్ధతులకి, కులభేదాలకి విలువ ఇవ్వనివాడు. ఒప్పుకుంటే సరి, బాగుంటుంది, లేదా మరో మార్గం చూడవచ్చు. ఒకసారి అతన్ని అడిగేస్తే పోయేదేమిటి అని ఆలోచించుకున్నాడు. విశ్వంతో పబ్లిషింగ్ విషయాలు కూడా మాట్లాడే అవసరం ఉంది. అందుకని మరుసటి నెలలోనే ఎలాగైనా వీలు చేసుకుని 2 రోజులు వచ్చిపోవలసిందని ఉత్తరం రాశాడు అతనికి. ప్రెస్కి పక్కనే మరో 2 గదుల ఇల్లు అద్దెకు తీసుకుని పరశురామ్ అండ్ కంపెనీ ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అనే బోర్డు తగిలించాడు ఈ మధ్యనే. ఊరు నుండి వచ్చిన రోజు సాయంత్రం విశ్వాన్ని ఆఫీస్కి పిలుచుకుని వెళ్ళాడు. మొట్టమొదట మీనాక్షి గేయాల సంపుటి వెయ్యాలని అనుకున్నాడు పరశురామ్. విశ్వం మాత్రం వేరుగా సలహా ఇచ్చాడు. ప్రారంభంలోనే సేల్స్ ప్రాబ్లంతో అవస్థ పట్టం ఎందుకు? అట్లా వద్దు, నేనొకటి చెబుతాను, అలా చేయరా. మన దేశ స్వాతంత్ర పోరాటం, అందులో పాల్గొన్న మహనీయులు, వారు ఎదుర్కొన్న కష్ట నష్టాలు, నడిపిన ఉద్యమాలు, ఈ వివరాలన్నీ సామాన్య ప్రజానికానికి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలామందికి తెలియవు. మహామహుల త్యాగఫలం అనే పేరుతో మనం ఒక పుస్తకం తయారు చేసి ప్రచురిద్దాం. ఈ రకంగా మొదటి పుస్తకంతో మన దేశభక్తిని ప్రకటించుకొని మన సంస్థకు ఒక పేరును కూడా తెచ్చుకోవచ్చు అన్నాడు. నిజమే అనిపించింది పరశురామ్కి. విశ్వం చెప్పింది అతనికి నచ్చింది. 300 పేజీలు వేసుకోవచ్చు పుస్తకానికి. పుస్తకం రాసే పని విశ్వానికి అప్పగించాడు. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేనేమోరా. నాకు మా ఎడిటర్కి పడటం లేదు. ఎప్పుడో అప్పుడు ఉద్యోగం అయినా పోతుంది, లేదా నా అంతటి నేనే రాజీనామా చేయాల్సైనా వస్తుంది. పోన్లే విశ్వం, అంతలోనే జరిగిపోయే నష్టం ఏముంది? మనం ఎలాగూ కొత్తగా పబ్లిషింగ్ మొదలు పెడుతున్నాం కదా, నువ్వు నాకు సహాయంగా కర్నూలులోనే ఉంటే బాగుంటుంది. తన మనసులో ఉన్న మరో మాటని ఎలా బయటపడేయాలని ఆలోచిస్తూ, ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉండిపోతావు విశ్వం? మా వదిని తలుచుకుంటూ నువ్వు ఏకాకిగా ఉండిపోతే ఆవిడికైనా ఇష్టమవుతుందనుకోకు. ఏమిట్రోయ్, హఠాత్తుగా నా మీద ఇంత అభిమానం కురిపించేస్తున్నావు? అయినా నాకు ఇప్పుడేం కష్టం వచ్చిందిలే, శుభ్రంగా వండుకు తింటూ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఏ బాధరా బందీ లేకుండా అన్నాడు విశ్వం తేలిగ్గా విషయాన్ని తీసి పారేస్తూ. అలా కాదు, నా మాట విను. నేను నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. ఏం అంత గట్టిగా అడిగేస్తున్నావు? ఏ దిక్కులేని పిల్లనైనా చూసి పెట్టావా నా కోసం? అంత కర్మేం పట్టింది? పోన్లే, నా స్వార్థం కోసమే అడుగుతున్నాననుకో. మా చెల్లాయి రాజ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఓహో, ఇంత మంచి ఆలోచన నీకెలా వచ్చింది అసలు? వ్యాపారం తప్ప మరో విషయాన్ని గురించి ఆలోచించే అలవాటే లేదే నీ బుర్రకి. కొంపదీసి మా మరదలు చెప్పిన ఐడియానా ఏం? అవునులే, నిన్ను చేసుకుందుకు అడగమని ఆమె చెప్పింది. ఏమంటావు? కొన్ని క్షణాల పాటు మిత్రులిద్దరి మధ్య మౌనం చోటు చేసుకుంది. నీకు పూర్తిగా ఇష్టమైతేనే చెప్పు విశ్వం.
మొహమాటానికి పోతే లాభం ఉండదు ఇలాంటి విషయాల్లో. నువ్వైతే దాన్ని చిన్నప్పటి నుంచి ఎరుగున్న వాడివి కాబట్టి ఆదరించగలవు అనిపించింది. అందుకే అడిగాను. నా స్నేహితుడిగా కాకుండా ఒక వ్యక్తిగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అన్నాడు పరశురాం. విశ్వం తన అంగీకారాన్ని తెలిపి వెళ్ళిపోయిన వారం రోజులకి కాస్త తీరుబాటు దొరికింది పరశురాంకి. ఇంట్లో పరిస్థితులు గమనించి చల్లగా చెల్లెల్ని వెంట తెచ్చేద్దామన్న తాసతో సింగనమలకి బయలుదేరాడు. బస్సు దిగి ఇంటిదారి పట్టాడు. ఇప్పుడు చిన్నాన్న అంటే తనకేం భయం లేదు. ధైర్యంగా ఎదురు నిలిచి మాట్లాడగలడు. అయినా ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వెళ్ళటం అంటేనే బెరుగ్గా ఉంది. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. అందుకే బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్లేదారంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ విధంగా తెలిసిన వాళ్ళకి ఎదురుపడటం, మాట్లాడించడం ఇవన్నీ తప్పాయి అతనికి. వసారాలో పాతకాలం బాలుకుర్చీలో కూర్చుని బీడీ కాలుస్తూ ఇద్దరు పెద్ద మనుషులతో ఏవో మంత్రాలు చేస్తున్నాడు వాళ్ళ చిన్నాన్న. పరశురాం మెట్లెక్కుతూ చిన్నాన్న ముఖం వైపు చూశాడు. లాంతర్ వెలుతురులో అతని ముఖం స్పష్టంగా తెలియకపోయినా అక్కడున్నది అభిమానం కాదని, ఒక విధమైన నిరసనే అని తనకి తెలుసు. అతనిప్పుడు ఆయన్ని పలకరించదలచలేదు. అందుకనే ముగ్గురిని దాటేసి నేరుగా లోపలికి పోయాడు. వెనకాల మాటలు అతని చెవుల్లో పడుతూనే ఉన్నాయి. వచ్చింది పరశురాం కదూ? ఎవరో అడుగుతున్నారు. ఏనాడో చచ్చిపోయాడని తర్పణం విడిచేశాను. మళ్ళీ ఎందుకొచ్చాడో కర్మ. ఏమో లేవయ్యా, అలా ఎందుకనుకోవడం? ఇంకా ఎందుకు కోపం? వాళ్ళ పిన్నమ్మని చూసి వెళ్దామని వచ్చాడేమో. అయినా అతనిప్పుడు 2 చేతులా సంపాదిస్తున్నాడట కదా వ్యాపారం చేసి. వీళ్ళకి కావాల్సిందదే. సంపాదించేవాడైతే చాలు, నెత్తికెత్తుకుని గౌరవిస్తారు అని అనుకున్నాడు పరశురాం. అటు ఇటు అన్ని గదులు వెతికాడు. ఎక్కడ మనుషుల అలికిడే లేదు. వెనకాల పెరట్లో బావి, పక్కనే వంటగది ఉన్నాయి. పొయ్యి మంట చేస్తున్న ఊపుడు గొట్టం చప్పుడు వినిపిస్తోంది. పిన్నమ్మ వంట చేస్తోంది కాబోలు. మంట కోసం ఊది ఊపిరే పోతుంది. ఈవిడికి భూముల మీద సంపాదించిందంతా ఏం చేస్తాడో. ఆవిడికి సాయంగా ఓ మనిషినైనా ఇంట్లో ఉంచాడనుకుంటూ లోపలికి నడిచాడు. పొయ్యి ముందు మోకాళ్ళకి గెడ్డ మాంచుకొని కూర్చునుంది. పరధ్యానంగా మంట వైపు చూస్తూ ఉన్నామే. పిన్నమ్మ అన్న పిలుపుతో ఉలిక్కిపడి ఇటు తిరిగి చూసింది. ఎవరు? రాము. ఆశ్చర్యంగా చూసిన ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కొంచెం చెదిరాడు పరశురాం. అంతలో పొయ్యి మండక పొగకి కాబోలు అని నచ్చజెప్పుకున్నాడు మనసులోనే. మెల్లిగా వచ్చి ఆమె పక్కనే చతికిలబడ్డాడు. ఆమె పీట వేయబోతే వారించాడు. ఏరా, పిన్నమ్మని ఇన్నాళ్ళకు చూడాలనిపించిందా? నవ్వుతూనే అంటున్నా బొంగురుగా ఉన్న స్వరమే చెప్తోంది. ఎన్నాళ్ల నుంచో ఆవిడ తనను చూడాలని అనుకుంటోందని. ఇలా రావటం మంచి పనైంది అనుకున్నాడు పరశురాం. ముందుగా ఒక గ్లాస్ పాలు తీసి అతనికి అందించి ఇంకొక కూరేమైనా చేద్దామని కూరల బుట్ట, కత్తిపీట అందుకుంది. బాగా చిక్కిపోయావే, ఒంట్లో బాగుంటం లేదా పిన్నమ్మ? ఏదో ఒక బాగులే నాయనా. నాకు చావు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూ ఈడ్చాల్సి వస్తుంది రోజుల్ని. మనసులో అణిచిపెట్టుకున్న దుఃఖం కావలసిన వాళ్ళని చూడగానే దానంతటదే బయటకు వచ్చేస్తుంది. కళ్ళు తుడుచుకుంటూ అన్నం ఉడుకు పట్టిందో లేదో అని చూసింది. ప్రకాశం అనంతపురం కాలేజీలో చదువుతున్నాడట కదా. ఏం చదువుతున్నాడో వాడికే తెలీదు. మీ చిన్నాన్నకి అసలు పట్టదు. నా కొడుకు కాలేజీలో చదువుకుంటున్నాడని గొప్పలు చెప్పుకుంటూ వాడు అడిగినంత డబ్బిచ్చి పంపేస్తాడు. వాడ డబ్బంతా తగిలేసి ఏ గతి పడుతున్నాడో అని దిగులు పెట్టుకుని చచ్చేది నేనొక్కతినే. ఆఖరికి మా చిన్నాన్న పిసినార్తనం ముద్దుల కొడుకు దగ్గర ముగిసిందన్నమాట. బాగుంది అనుకున్నాడు పరశురాం. రాజ్యం ఏది కనిపించదేం? అంతే, కట్టలు తెంచుకున్న చెరువులా వచ్చేశాయి ఆమె కళ్ళల్లో నీళ్లు. ఇంకెక్కడి రాజ్యంరా బాబు, అది కూపంలో నరకయాతన పడలేక ఎక్కడికో పారిపోయింది. ఎటు వెళ్ళిందో, అసలు బ్రతికే ఉన్నదో లేదో కూడా తెలీదు. అందరికీ చుట్టాలింటికి వెళ్ళిందని చెప్పేస్తున్నాడు మీ చిన్నాన్న. కోపంతో ఉడికిపోయాడు పరశురాం. ఉన్న ఒక్క కూతురికి గర్వంగా సవ్యంగా పెళ్లి చేయలేకపోయాడు ఈయన. ఊరికి పెద్ద, పేరుకి పెద్ద అయితే ఇంట్లో వాళ్ళకేం మొరగబెడుతున్నాడు? అభం శుభం తెలియని పిల్లని ఎంతగా చంపుకు తిన్నాడో ఏమీ లేకుండా. ఇల్లు వదిలి వెళ్లే కర్మ ఏమొచ్చింది దానికి అని లోపలే కుతకుతలాడిపోతున్నాడు. ఇంతవరకు ఆవురుమంటున్న ఆకలి కూడా చచ్చిపోయింది. చిన్నమ్మ తృప్తి కోసం 4 ముద్దలు తినలేచాడు. తూర్పు వైపు మూలగదిలో పడుకున్నాడు నిశ్శబ్దంగా. చిన్నాన్నకి ఎదురు పడకుండా ఆయనతో మాట్లాడడం, తన కోపాన్ని వెళ్ళగక్కడం అంటే అసహ్యంగా ఉంది. రాత్రంతా మంచం మీద అటు ఇటు దొర్లుతూ గడిపేశాడు. కళ్ళు మూయకుండానే తనెంత ఆశగా వచ్చాడు తన చిన్నారి చెల్లెల్ని తీసుకువెళ్లాలని. ఆఖరికి ఏమైంది? ఎందుకిలా అయింది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. కళ్ళు మూసి తలుచుకుంటే లంగా జాకెట్టు, 2 జడల రాజ్యం రూపమే గుర్తొస్తోంది. ఇప్పుడెంత పెద్దదై ఉంటుందో, ఎలా ఉంటుందో.
పిన్నమ్మ అన్నట్లు అసలు బ్రతికైనా ఉందో లేదో ఆలోచనలలోనే తెల్లవారిపోయింది. తెల్లవారి లేచి స్నానం చేసి పాలు పితుకుతున్న పిన్నమ్మకి చెప్పేసి బయలుదేరాడు కర్నూలుకి. ఇంకొక రోజైనా అక్కడుండాలని అనిపించలేదు పరశురామ్కి. కథ కొనసాగుతుంది.